డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఇప్పుడు వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు ఎంఎన్సి మార్కెట్ గురించి అంటే ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు మనకి అక్కడే లైక్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ట్రంప్ లీడ్లో ఉన్నారు. సో ఆయన పాస్ చేసే వాటి గురించి కానీ అవి మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు ఏమైనా? ఇప్పుడు కీర్తి గారు, ఇప్పుడు యుఎస్ ఎలక్షన్స్ మేజర్ కరెన్సీ అక్రాస్ ద వరల్డ్ ఇస్ డాలర్. ఎక్కడ మ్యాక్సిమం. సో యుఎస్ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యుఎస్ ఎలక్షన్స్ November 5th అయింది. ఓకే, November 5th అయింది. అయిన వెంటనే కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో అల్టిమేట్లీ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హ్యారిస్. ఓకే, సో వీళ్ళిద్దరూ మధ్యన పోటీ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది, కౌంటింగ్ అయింది. ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ఫార్మింగ్ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ఓకే, సో ఇక్కడ ఈ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే మేడం, మేజర్ స్వింగ్ స్టేట్స్ ఉంటాయి. అరిజోనా, జార్జియా, మిచిగన్, నెవాడా, నార్త్ క్యారోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్. ఈ 7 స్టేట్స్ ఆర్ స్వింగ్ స్టేట్స్. ఇటైనా అటైనా పడుతుంటుంది ఎప్పుడు. సో అలాంటి స్వింగ్ స్టేట్స్లో ఈ డొనాల్డ్ ట్రంప్ అనేది 5 స్టేట్స్లో గెలిచాడండి. సో మిగతాది కూడా గెలుస్తారని చెప్పి నమ్మకం స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. సో దీంట్లో యాక్చువల్గా వాళ్ళ ఎలక్షన్స్ ఏంటంటే సార్ మేడం, వాళ్ళకి టోటల్ 538 ఎలక్టరల్స్. ఓకే, వాళ్ళకి మ్యాక్సిమం మెజారిటీ కావాల్సింది 270. సో నేను ఇవాళ మార్నింగ్ న్యూస్లో చూసేటప్పుడు ఏంటంటే 267 లీడ్లో ఉన్నాడు అతను, డొనాల్డ్ ట్రంప్. సో ఆల్మోస్ట్ స్పీకర్ కూడా డిక్లేర్డ్ దట్ హీ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. సో ఈ డొనాల్డ్ ట్రంప్ అనేది హీ నౌ ఇట్ ఈస్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. Okay, and the 45th president of the US is also is Donald Trump. 45th president Donald Trump select అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 47th president కూడా he has come back. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మేడం, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విన్ అవ్వడం వల్ల కీ ఇంపాక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు హయ్యర్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, తర్వాత స్ట్రాంగర్ యూఎస్డి. ఓకే, అండ్ పాసిబుల్ ఆఫ్ లోవర్ క్రూడ్ ప్రైజెస్ తగ్గచ్చు. ఓకే, పాజిటివ్ ఏంటంటే షార్ట్ టర్మ్ పాజిటివ్ ఎనర్జీ మీద, డిఫెన్స్ స్టాక్స్ మీద ఉంటుంది. ఓకే, బట్ ఫండమెంటల్స్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఇండియా, ఇప్పుడు ఇండియాకి చూద్దాం. ఇండియాకి చూసుకుంటే ఇక్కడ లిమిటెడ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందండి డ్యూ టు డొమెస్టిక్ డిమాండ్. ఓకే, డిమాండ్ స్ట్రెంత్. బట్ ఇక్కడ మన లోవర్ ఆయిల్ ప్రైజెస్ వల్ల, ఓకే, ఈ లోవర్ ఆయిల్ ప్రైజెస్ వల్ల ఈ బీపీసీఎల్ కంపెనీ, తర్వాత ఐఓసిఎల్, తర్వాత హెచ్పిసిఎల్ కంపెనీస్ అనేది కొంచెం ఎయిడింగ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే హర్ట్ అవుతుందో అది ఓఎన్జీసీ కంపెనీస్, ఆయిల్ ఇండియా అండ్ గెయిల్. ఓకే, సో దాని మీద కొంచెం ఎఫెక్ట్ అనేది కనబడుతుంది మనకి. సో ఈ సెక్టర్ హైలైట్స్ చూసుకుంటే మనం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మంచిగా ఉంటుంది మనది. ఓకే, ఈ స్కిల్డ్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఫేవర్గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా ఐటీ సెక్టర్ కూడా బాగానే ఉంటుందని మాట్లాడుకున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ రావడం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్లో మన దలాల్ స్ట్రీట్ అంటే మార్కెట్లో ఇండియన్ మార్కెట్స్ ట్రిపుల్డ్. జార్జ్ బుష్ ఉండేటప్పుడు మన మార్కెట్ ట్రిపుల్ అయింది జార్జ్ బుష్ ప్రెసిడెంట్ ఉండేటప్పుడు. అలాగే ఒబామా
ఒబామా టెన్యూర్లో 50%, 55% గ్రోత్ చూసాం. ఓకే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 45th ప్రెసిడెంట్ కదా, ఆయన టెన్యూర్లో ఆయన మనం చూసిన గ్రోత్ 63%. ఆయన ఎప్పుడు జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు హీ వాజ్ ద ప్రెసిడెంట్, 45th ప్రెసిడెంట్. ఓకే, సో దాని తర్వాత జో బిడెన్ టెన్యూర్లో 89% గ్రోత్. 89% గ్రోత్. ఇప్పుడు నౌ అగైన్ డొనాల్డ్ ట్రంప్ హెస్ కమ్ బ్యాక్ యాజ్ అ 47th ప్రెసిడెంట్. సో ఈ చూసుకుంటుంటే మనం ఈ డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అవడం వల్ల మన ఇండియన్ ఎకానమీకి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది కాకుండా ఇప్పుడు వార్ అవుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అలాగే యుక్రెయిన్ రష్యా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావడం వల్ల ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, ఫ్రీ డిసిషన్ మేకింగ్ ఇస్తారు. అది ఇచ్చేటప్పుడు మేబీ వాళ్ళు న్యూక్లియర్ ఆర్సనల్స్ మీద కూడా అటాక్ చేయొచ్చు అనే ఒక సందేశం అనేది బయటకు వస్తుంది. మరి అన్ని ప్రిడిక్షన్స్, అది అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. అలాగే రష్యా యుక్రెయిన్ చూసుకుంటే యుక్రెయిన్కి అంత ఇది చేయరేమో, సపోర్ట్ చేయరేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ముందు తెలుస్తుంది మేడం, ఇవన్నీ ప్రిడిక్షన్స్. సో ఒక విధంగా చూసుకుంటూ వెళ్ళాలి. బట్ అది జరిగితే మనకి ఇండియా మీద పడుతుంది అంటారా ఎఫెక్ట్ ఏమన్నా? ఈ న్యూక్లియర్ అటాక్ అయితే అన్ని కంట్రీస్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ వార్ ఎప్పుడు అంటే వార్ అనేది ఎప్పుడు ప్రివెన్షనే చేయాలి. సో మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇరాన్ ఇజ్రాయెల్. ఇప్పుడు రష్యాకి చాలా ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆపేయండి, సీజ్ చేయండి అని, బట్ ఆపట్లేదు. సో వాళ్ళ థింకింగ్ వేరేగా ఉంటుంది, మన థింకింగ్ వేరే ఉంటుంది. సో సిచ్యువేషన్స్ చూసుకుని మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో మన రిలేషన్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ వీఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ ఫర్ ఇండియా. సో అది కాకుండా ఈ జియో పొలిటికల్ ఈ వార్స్ ఈ రీజన్స్ చూసుకుంటూ మనం ఎలాగెళ్ళాలి, ఏంటి ముందుకు అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ డొనాల్డ్ ట్రంప్ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. సో మన మార్కెట్ మీద ఎలాగుంటుంది మీ ఎఫెక్ట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ముందు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ మార్పులు చేస్తుంటాం. మన రిలేషన్ యుఎస్తో బాగుంది కాబట్టి ఇంకా మెరుగుపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ముందు చూడాలి. ఓకే, సో ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యి మూవ్ అవుతూ ఉండాలని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.